మెగా ఫ్యాన్స్ సందడి ఈ మధ్య కనిపించట్లేదు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాల సందడి లేదు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో తను కమిట్ అయిన మూవీల షూటింగ్ పూర్తయ్యే పరిస్థితి లేదు. భారతీయుడు 2, 3 పుణ్యమా అని ఎప్పుడో రావాల్సిన గేమ్ చేంజర్ డిసెంబర్ వరకు ఆగాల్సి వస్తుంది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉన్న జోరు, ఎన్టీఆర్ అభిమానుల్లో పెరిగిన పూనకాలు ఇవన్నీ చూస్తుంటే మెగా అభిమానులు పండుగ చేసుకునే పరిస్థితులు లేవు. అందుకే మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ బుధవారాన్ని మెగా వారంగా మార్చేస్తున్నాడు. మెగా పూనకాలకు పెద్ద స్కెచ్చే వేశాడు. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఈ మధ్య రాలేదు. రామ్ చరణ్ RRR ఆచార్య తర్వాత మరో మూవీతో జనం ముందుకు రాలేదు. శంకర్ మేకింగ్లో డిలే వల్ల గేమ్ చేంజర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ డిసెంబర్కి ముహూర్తం చూసుకోవాల్సి వచ్చింది. జరగండి పాట తప్ప మరో అప్డేట్ లేక మెగా ఫ్యాన్స్లో కూడా ఊపు తగ్గిపోయింది. ఇక పవన్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పూర్తిగా పరిపాలన బాధ్యతలు తీసుకోవడంతో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్స్కి మోక్షం లభించేలా లేదు. సో తన సందడి కూడా ఇప్పుడిప్పుడే కష్టమే. ఇక మిగిలిన పాన్ ఇండియా స్టార్స్ అంటే బన్నీ, చెర్రీ ఈ ఇద్దరిలో బన్నీ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళడంతో, తనకంటూ అల్లు ఆర్మీ అని ఉండడంతో తనని మెగా హీరోగా కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. అసలు మెగా ఫ్యాన్స్కి అల్లు ఆర్మీకి పడట్లేదు. ఇక వరుణ్ తేజ్, సాయి దుర్గ్ తేజ్, వైష్ణవ్ తేజ్ టైర్ 2 హీరోల్లాగే కొనసాగుతున్నారు. సో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవాలన్నా, వాళ్ళలో పూనకాలు రావాలన్నా మెగా అప్డేట్ రావాలి. మెగా హీరోల సినిమా ఏదైనా రిలీజ్ అవ్వాలి. అది ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. ఎందుకంటే చరణ్ రావాలి అంటే డిసెంబర్లో, మెగాస్టార్స్ అందరి అంతా సంక్రాంతిలోనే. అందుకే అప్పటి వరకు మెగా అభిమానుల ఆకలి తీరదు. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి తన బర్త్డేకి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 21న తన పాన్ ఇండియా మూవీ విశ్వంభర టీజర్తో పూనకాలు తెప్పించే పని చేస్తున్నాడు. జగదేక వీరుడు, అతిలోక్ సుందరి, జమానా ఫీల్ను మించేలా ప్లాన్ చేసిన విశ్వంభర గ్లింప్స్ ఏకంగా నిమిషం మీద 15 సెకండ్లు ఉండబోతున్నాయట. సో మొత్తానికి మెగా ఫ్యాన్స్ కూడా పండగ తెచ్చేందుకు మెగా అప్డేట్ రెడీ అయ్యిందట.